హాయ్ అండి. ఎప్పుడు చేసుకునే మైదా పిండి వేసి మైసూర్ బొండా కాకుండా ఇలాగ గోధుమ పిండి వేసి మైసూర్ బొండాని ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు పుల్లటి పెరుగును వేసేసుకొని బాగా బీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న అల్లం ముక్కలు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ వరకు సోడా ఉప్పును వేసేసి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండిని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. 4-5 నిమిషాలు. 4-5 నిమిషాల తర్వాత మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. 10 నిమిషాల తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పోసేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా ఒక్కొక్కటిని ఆయిల్లో డ్రాప్ చేసేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. చాలా చాలా సింపుల్గా గోధుమ పిండితో మైసూర్ బొండాని ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు చేసుకున్న గోధుమ పిండి వేసే మైసూర్ బొండాని ట్రై చేస్తారు. ఈ మైసూర్ బొండాని మనము కొబ్బరి చట్నీతో కానీ పల్లె చట్నీతో కానీ ఏ చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.